ఆరాధనకు చేరొచ్చిన దేవుని పిల్లలైనటువంటి సంఘ ప్రియులందరికీ కూడా ప్రభునామున వందనాలు, ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాడు కేవలము మన పట్టణమే, మన గ్రామమే కాకుండా దేశమంతా కూడా క్రైస్తవ పిల్లలు అనబడిన వారు ఎంతో చక్కగా ఘనముగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఘనపరుస్తూ గడిచిన 2 దినముల క్రితము సిలువ కప్పబడి ఈనాడు పునరుత్థానుడుగా విజయోత్సవాలతో ఊరేగుతున్నటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన, ఘనమైన, ప్రశస్తమైనటువంటి ఆ కృపకు మనం అందరం కూడా పాత్రులుగా ఉండటం నిజంగా గొప్ప భాగ్యం. లోకములో నివాసం చేస్తున్న ఆయన పిల్లలైన వారందరి కొరకు ఆయన మరణించాడు. మనుష్యుని వలన ఏ రీతిగా పాపము వచ్చిందో మనుష్య కుమారుడుగా అదే ఆయన మరణం వలన మనకు రక్షణ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గనుక మనకందరికీ తెలుసు, ఈరోజు ఈస్టర్ అనగానే యేసు ప్రభు వారు సిలువ వేయబడి 3వ దినమున లేపబడినటువంటి రోజునే మనము ఈస్టర్ పండుగగా, ఈస్టర్ దినముగా ఆచరిస్తున్నాం. మొదటి దినమున 7 మాటల ధ్యానాల సమయంలో చౌదరి గారు అడిగారు, ప్రశ్న అడిగారు, ఈరోజు మనకిది సంతోషకరమైన దినమా, దుఃఖకరమైన దినమా అని. ఆయన బాధపడ్డాడు చాలా, ఇది దుఃఖకరము అని. ఎవరు దుఃఖపడుతున్నారండి? దుఃఖపడిన ముఖం ఒకటనుందా? ఒక మొహంలో చూసామా? ఏమండి? ఎక్కడ లేదండి. ఆయన దుఃఖపడ్డాడు మన కొరకు. ఆయన దుఃఖపడ్డాడు, ఆయన శ్రమపడ్డాడు, ఆయన శరీరాన్ని అప్పగించాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన ఊహించని అతి భయంకరమైన శ్రమలను అనుభవించాడు. కనుక ఆయన సజీవుడు అనే విషయాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సజీవుడు. చాలా మంది దేవదేవులను చూసినప్పుడు ఎక్కడైనా గమనిస్తే దేవుడి ఫోటోకు దండలు వేస్తుంటారు. గమనించారా? యేసు ప్రభు వారి ఫోటో ఎక్కడ కూడా దండలేసిన దాఖలు లేవు. కారణం ఏంటి? ఆయన సజీవుడు. బ్రతుకున్న వారికి ఏమైనా దండేస్తారా? వేస్తుంటారు. ఎప్పుడు? సన్మానించినప్పుడు, సత్కరించినప్పుడు, గౌరవప్రదముగా వేస్తుంటారు. ఆ విధానం వేరు. కనిపించని వ్యక్తిని సజీవుడు అని ఆరాధించటం వేరు. ఈరోజు ఈ పునరుద్ధానమే ఆయన సజీవుడు అని మనకు తెలియజేసినటువంటి గొప్ప సమయం. ఆయన ఒక్కనాటి కాదు, ఒకరోజు కాదు, సర్వయుగములలో ఆయన సజీవుడై ఉన్నాడు. ఎస్,
పోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ఆయన ప్రాణాన్ని అర్పించాడు. శ్రమల సంఖ్యల శత్రువును కర్ణించేవాడై ఉన్నాడు. జగత్తుని జయించిన జయధీరుడుగా జయశీలుడుగా ఉన్నాడు. ప్రేమతో ప్రాణములు అర్పించినావు. శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. సూర్యులు నీ ఎదుట వీరులు కారణడు, జగతిని జయించిన జయశీలుడా. సూర్యులు నీ ఎదుట వీరులు కారణడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ప్రాణం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గములు స్థాపించేవాడు, శృంగధ్వనులతో సైన్యములు ఏర్పరిచేవాడు, మరణము గెలిచిన ధీరుడు. స్థితులకు దుర్గములు స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవు. దుర్గములు స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవు. ధైర్యమును పొందుకోలేదను, మరణము గెలచిన బహువీరుడా. నీయందు ధైర్యమును నే పొందుకోలేదను, మరణము గెలచిన బహువీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచువాడు, రాజ్యమును స్థిరపరచు నీవు. బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు. బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువులచిన బహుశూరుడా, నెమ్మది నలిగించే నీ బాహుబలమును, శత్రువులచిన బహుశూరుడా. అందరూ కలిసి సర్వయుగములను సజీవుడవు, సరిపోచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ప్రాణం నీవే యేసయ్యా, సరిపోచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ప్రాణం నీవే యేసయ్యా. మంచిది. దేవుని మహాకృపలో ఆయన ఎప్పుడండి సర్వయుగములలో సజీవుడైనటువంటి యేసయ్యను మనము ఈరోజు ఆరాధిస్తూ ఉన్నాం. అందుకే ఆయన సిలువకు అప్పగించబడిన తర్వాత ఆదివారము తెల్లవారుజామున మొదటి కార్యము స్త్రీలదే. ఈరోజు చాలా సంఘాల్లో చాలా మంది స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించి ఆయనకు ప్రార్థించి ఆయన సన్నిధానములో వారందరుగా కూడి ఆనందించి సంతోషించి లేఖనానుసారముగా నడిచిన రోజు ఈరోజు స్త్రీలు చాలా ప్రత్యేకంగా జరిగించుకున్న రోజు. మొదటగా ఆయన ఎవరు కనపడ్డాడు? ఆయన వెళ్ళి చూసింది వాళ్ళే, ఆయన ఉన్నాడు లేడని ప్రకటించింది వాళ్ళే. ఇంకా చెప్పాలంటే మొట్టమొదటి సువార్తను ప్రకటించిన వారు స్త్రీలు. అక్కడ లూకా సువార్త 24వ అధ్యాయము ఆదివారమున తెల్లవారుచుండక ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లిపడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఏమండి, స్త్రీలు వెళ్ళారు, సమాధి స్థలమునకు వెళ్ళారు. ఆ గలిలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, ఆ నజరేతులో ఆయన ఏ రీతిగా మరి ఆ యొక్క శిలువ భారమును మోసి ఎన్నో శ్రమలను భవించి ఆ ప్రాంతములకు వెళ్ళాడో ఆ గొల్గొతా అనబడేటువంటి స్థలమునకు వెళ్ళారు. వెళ్ళి అక్కడ చూసినప్పుడు ఆ సమాధి ముందర ఉంచినటువంటి రాయి దొర్లించబడిందట. ఆ రాయిని గురించి కొంతమంది వక్తలు చాలా పెద్దదిగాను చాలా బరువైనదిగాను ఒకరిద్దరు ముగ్గురుగా నెడితే పక్కకు పోయేదిగాను ఉండేటువంటిది కాదు అని చెప్తూ ఉండటాన్ని మనం వింటూ ఉన్నాం. అనగా ఆ దొర్లింపబడిన రాయి, ఆ సమాధిలో ఉంచబడినటువంటి ఆ శరీరము ఆ సమయమందు ప్రత్యక్షపరచబడటము ఈరోజు ప్రపంచమందు కూడా చేస్తున్నటువంటి పండుగ. ఎందుకనగా దొర్లింపబడినటువంటి రాయి, ఆ స్త్రీలందరూ కూడా ఆయన చనిపోయాడు 3వ దినమున మరి వెళ్ళి ఆయన సమాధి దగ్గర కొంతసేపు సమయాన్ని గడిపి అసలు ఎలా ఉంది ఏంటి పరిస్థితి చూడాలని వెళ్ళారు. వెళ్ళినప్పుడు జరిగిన ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు దేవునికి మనుషునికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు మనకందరికీ తెలుసు, మనము నిన్నటి దినమంతా కూడా ఈ మాటల్ని ధ్యానం చేసుకున్నాం. ఆయన లేఖనముల నెరవేర్పు ప్రకారమే మరణించబడ్డాడు.
అదే లేఖనముల నెరవేర్చు ప్రకారమే ఆయన 3వ దినమున లేపబడ్డాడు. మరణించింది ఎంత రైట్ అని నమ్ముతున్నావో, ఆయన పునరుద్ధానుడుగా లేవటము కూడా అంతే రైట్ అనే విషయాన్ని మనము జ్ఞాపకంలో చూసుకోవాలి. యేసుక్రీస్తు పునరుద్ధానికి రుజువులు ఏంటి అంటే ఆయన ఖాళీ సమాధే రుజువు. ఆయన పునరుద్ధానుడైనాడు అనేదానికి రుజువు ఏంటంటే ఆయన యొక్క ఖాళీ సమాధి. బాబు, ఆయన యొక్క ఖాళీ సమాధే తెలియజేస్తుంది ఆయన పునరుద్ధానుడైనాడు అని. ఒకవేళ యేసు ప్రభువు వారి యొక్క శరీరాన్ని లేదా భౌతికాయాన్ని ఆయన శిష్యులకి ఒకవేళ ఎత్తుకొని పోయి ఉంటే ఏమైండే చెప్పండి? ఆయన పునరుద్ధానుడు అయినాడని నిరూపించలేకపోయేవాళ్ళు. ఆయన సమాధి చేయబడటం వలనే, ఆయన పునరుద్ధానుడుగా లేపబడటం వలనే ఈరోజు మనకు రక్షణ మాత్రమే కాదు, ఆయన నిజ దేవుడు అనే ఒక రుజువు కనబడుతుంది. నా ప్రియులారా, ఆయన గమనించినప్పుడు ఆ రీతిగా ఆయన చేసినటువంటి ఆ ఖాళీ సమాధి ఏమవుతుందంటే ఆయన నిజ దైవము, నిజ దేవుడు. ఆయన ఏ రీతిగా లేపబడ్డాడు, ఏ రీతిగా అదృశ్యమయ్యాడు అనేటువంటిదే అక్కడ ఉన్నటువంటి ప్రజలలో పుట్టినటువంటి కలవరము. ఆయన పునరుద్ధానుడైనాడా లేకపోతే ఇంకెవరన్నా ఎత్తుకెళ్ళారా, లేకపోతే మన దెయ్యాలు కదా ఏదో తిరుగుతుంటాయంటారు ఆ రీతిగా ఏమన్నా మాయమైపోయాడా అనేటువంటి కలవరము స్టార్ట్ అయిందట. అందుకే అక్కడ 3వ వాక్యంలో చూసినప్పుడు ప్రభు అయిన యేసు దేహం వారికి కనపడలేదు, ఇందును గూర్చి వారికి ఏమయ్యూ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రమును ధరించిన 2 మనుష్యులు వారి ఎదుట నిలబడిరి. వారు భయపడి ముఖమును నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? హల్లెలూయా! ఎవరినండి? ఎవరిని వెతుకుతున్నారు? సజీవుడై ఉన్నవాణ్ణి, చనిపోయిన వాడిని కాదు, పాతి పెట్టబడిన వాడిని కాదు, పునరుద్ధానుడైన వాడిని మీరు ఎందుకు ఎత్తుకుతున్నారు? ఆయన ముందు చెప్పాడు, నేను మరలా లేపబడతాను అని. అందుకనే అక్కడ అంటాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలియలోనే ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేపవలసినది ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని అక్కడికి వచ్చినటువంటి దేవుని దూతలు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని దూతలు వారికి జ్ఞాపకం చేస్తున్నారు, ఏమ్మా మీరేం ఎత్తుకుతున్నారు? ఆయన సజీవుడైన వారిని మీరు ఎందుకు ఎత్తుకుతున్నారు? ఆయన ముందుగానే ప్రకటించాడు, పాపిష్టి మనుషుల కోసము వారి చేతిలో అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినము లేపబడతాడనేటువంటి ప్రవచనముల యొక్క నెరవేర్పును మర్చిపోయారా? ఆయన గలిలయలో ఉన్నప్పుడు ముందుగానే చెప్పాడు, నేను పాపిష్టి మనుషుల చేతికి అప్పగించబడతాను కనుక నేను మరణమవుతాను, మరలా లేపబడతానని మాటను అక్కడ మనము చూడగలుగుతున్నాం. పిల్లరా, ఆయన ఎందుకు మరణించబడ్డాడు, ఎందుకు లేపబడ్డాడు అనే విషయాలను కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. యాభై 52-53 వాక్యాలను మనం గమనిస్తే, వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఎప్పుడైతే దేవుని దూత యొక్క మాటలు విన్నారో వాళ్ళు వెంటనే అక్కడి నుంచి దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ ఏం చేశారట?
దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవాలయంలో ఉండి ఆయనకు స్తోత్రాలు చేస్తున్నారట. ఆ కిందంతా మనం ఇక్కడ చదివితే వారు భయపడినట్లుగా, అనేక మందికి కనపడినట్టుగా, మగ్దలేని మరియు, యోహానయు, యాకోబు తల్లి అయిన మరియు వారందరితో కూడా ఆయన కనపడినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వీరందరికీ కనపడిన సందర్భం వేరు, ఆయన సజీవుడిగా లేపబడిన విధానం వేరు. ఆయన సజీవుడిగా లేపబడకపోతే ఈరోజు క్రైస్తవుడు అనేవాడికి నిరీక్షణ లేదు, క్రైస్తవుడు అనేవాడికి రక్షణ లేదు, క్రైస్తవుడు అనబడేవాడికి మారు మనసు అనేటువంటి అనుభవం లేదు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత మాత్రమే రాలేదు, కానీ ఏమండి ఆయన దాదాపు 12 గంటల పాటు 3 మేకులతో ఆ యొక్క శరముపై ముళ్ళ కిరీటముతో నరకయాతనను భరించినటువంటి ఆయన సజీవుడుగా లేపబడలేదని మనం నమ్మకపోతే ఆయన మరణము తప్పే, క్రైస్తవులుగా మన విశ్వాసము కూడా తప్పైపోతుంది. అందుకే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఆయన పునరుద్ధానమును గురించి చాలా చక్కగా ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన కొరింథీ ప్రాంతాల్లో, గలిలయ ప్రాంతాల్లో, ఆయా ప్రాంతాల్లో ఆయన సువార్త ప్రకటించినప్పుడల్లా క్రీస్తు యొక్క పునరుద్ధానమును చాలా వివరంగా ప్రకటిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆ పునరుద్ధానమును క్రైస్తవుడు నమ్మకపోతే, ఆ పునరుద్ధానమును క్రైస్తవుడు చూడకపోతే, ఆ పునరుద్ధానము ఉన్నటువంటి మర్మాన్ని ఎరగకపోతే క్రైస్తవునికి మారు మనసు రక్షణ అనేటువంటిదే లేదు అని. అందులో 15వ అధ్యాయం 1వ వాక్యం అంటారు, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరుచున్నాను, మీరు దాన్ని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందుతారు. ఏమండి, ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు, కొరింథీ ప్రాంతంలో ప్రకటిస్తున్నాడు. సహోదరులారా, నేను చెప్తున్న మాటలు ఆలకించండి. నేను ఏ సువార్తను ప్రకటిస్తున్నానో, ఏ సజీవుడైనటువంటి యేసును ప్రకటిస్తున్నానో, ఆయనను గురించినటువంటి వార్తను మీరు వినాలి. మొదట మీరు వినటం వలన రక్షణ పొందుతారు. అందుని బట్టి 3వ వాక్యం ఉంటుంది, నాకేపడిన ఉపదేశమును మొదట మీకు అర్పించుదని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనపడెను. అటు మీమట 500కు ఎక్కువైన సహోదరులకు ఒకే సమయమందు కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటికీ నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. ఆయన ప్రకటిస్తున్నాడు, ఆయన పునరుద్ధానుడైనాడు. ఆ విషయాన్ని నేను మీకు గట్టిగా ఉపదేశిస్తున్నాను. ఆ ఉపదేశముని మీరు ఆలకిస్తే రక్షణ పొందుతారు. ఆ రక్షణ ఏమవుతుంది అనే విషయాన్ని కూడా మనము 12వ వాక్యంలో చూద్దాము. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉండలేనని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్టు చెప్పగలరు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఈరోజు ఆయన సజీవుడు అని మనం ఆరాధిస్తున్నాం. సజీవుడైనటువంటి క్రీస్తు పునరుద్ధానుడు కాకపోతే, ఆయన లేపబడకపోతే మనము నమ్ముతున్న ఈ పరిశుద్ధ గ్రంథము అబద్ధము. నేను ప్రకటిస్తున్న స్వార్థ అబద్ధము. గనుక ఆయన సజీవుడుగా లేపబడి ఉన్నాడు. ఒక దినమున ఆయన నమ్మిన పిల్లలమైన మనము కూడా మృతుల పునరుద్ధానములో లేపబడతామని నేను ప్రకటిస్తున్నానంటాడు. నమ్మకము. ఈరోజు
పరిశుద్ధ గ్రంథం అంటేనే నమ్మకం. చాలా మంది వక్తలు చెప్తుంటారు, క్రైస్తవుల నిరీక్షణ నమ్మకం, కేవలం నమ్మకం. ఆ నిరీక్షణతోనే పౌలు గారు ప్రకటిస్తున్నాడు, క్రీస్తు లేపబడి ఉండకపోతే 14వ వాక్యం అంటాడు, నేను చేయు ప్రకటన వ్యర్థము, మీ విశ్వాసము వ్యర్థమే. నేను చెప్పాను, 50 గుడ్ ఫ్రైడేలు అయిపోయినాయి, ఈరోజు 50 ఈస్టర్లు కూడా అయిపోయినాయి. 50 ఈస్టర్లు జరిగిన క్రైస్తవుడు ఎలా ఉన్నాడంటే, ఇది పౌలు గారు చెప్పినట్టుగా మృతుల పునరుద్ధానము లేదు అనే చెప్పేటువంటి క్రైస్తవులు ఇంకా ఉన్నారట. పౌలు గారు అందుకే అంటున్నాడు, మృతుల పునరుద్ధానము లేదని మీరు ఎలా చెప్తున్నారు? యేసు ప్రభువారు మరణించి పునరుద్ధానుడని నిజమైతే ఆయన పిల్లలైన వారందరూ కూడా లేపబడతారు. హల్లెలూయా. ఆ యొక్క సత్యాన్ని నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. క్రైస్తవుడిగా మనలో ఉన్న విశ్వాసం ఏంటంటే, 15వ వాక్యము, దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా, మృతులు లేపబడినల్లా దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా అగపడతాము. అంతేకాదు, క్రీస్తు లేపబడని ఎడల, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకములో పాపములో ఉన్నవారై ఉంటారు. హల్లెలూయా. జాగ్రత్త గమనించాలి, చాలా ప్రాముఖ్యమైన అంశం. యేసు ప్రభువారు మరణించి తిరిగి 3వ దినమున లేపబడకపోతే మన పాపములకు పరిహార్థం లేదండి. ఆయన లేపబడినాడు గనుకనే మన పాపములు పరిహరించబడ్డాయి. హల్లెలూయా. మన పాపములు పరిహరించబడుట కొరకే ఆయన మరణించవలసి వచ్చింది. ఆయన మరణము ఆయన పిల్లలైన వారిని బ్రతికించుట కొరకే. కనుకనే పునరుద్ధానము లేకుండా రక్షణ రాదు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం లేకుండా మానవాళికి రక్షణ లేదు. ఆయన మరణించం తథ్యం, ఆయన పునరుద్ధానుడిగా లేపబడినది తథ్యము. గనుకనే క్రైస్తవ పిల్లలకి రక్షణ అనేది వచ్చింది. ఆ రక్షణను గురించే ఈరోజు మనము మరి ఈ రీతిగా వాక్యాన్ని గురించి మనము మరి మాట్లాడుకోగలుగుతున్నాం. యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానమును మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఆ పునరుద్ధానపు మాటలను మనము గమనించినప్పుడు ఆయనలో ఉన్నటువంటి మరికొన్ని విషయాలను మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఆయన ఏ రీతిగా లేఖనాల్లో ఆయన శరీరము పునరుద్ధానమై ఏ విధముగా ఒక వ్యక్తి యొక్క ప్రాణము నుండి, అనగా ఆత్మల నుండి శరీరం వేరుగా ఉన్నటువంటి విధానాల్లో దేవుడు మృతుల నుండి లేపి తిరిగి వాటితో ఐక్యపరిచాడన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మృతుల పునరుద్ధానములో, మరణములో శరీరము ఆత్మ వేరు చేయబడుతున్నాయి. శరీరము ఆత్మ వేరు చేయబడినప్పటికీ పునరుద్ధానం అనేది మాత్రము యేసు ప్రభు వారి వలనే మనకు సంక్రమించిందనే విషయాన్ని మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. పునరుద్ధానమును గురించి మనము లేఖనాల్లో చూసినప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా చాలా శ్రేష్టమైన విషయాలను ఇక్కడ మనము చూడగలుగుతాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూద్దాం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెలుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడను. ఎందుకంటే అక్కడ
కలవరపడుతున్నారు. 6వ వాక్యం చూస్తే, అందుకతడు కలవరపరకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలమును చూస్తూ ఉన్నారు. ఆయన లేచినాడు. అందుకే కీర్తన పాడుకుంటున్నాం, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. లేతునని తా చెప్పినట్లు లేఖనము నెరవేరునట్లు, లేతునని తా చెప్పినట్లు లేఖనము నెరవేరునట్లు, లేచినాడురా సమాధి గెలచినాడురా. లేఖనాలు ఏ రీతిగా ప్రకటిస్తున్నాయో, ప్రవచనాలు ఏ రీతిగా ప్రకటిస్తున్నాయో ఆ రీతిగా లేఖనముల నెరవేర్పు ప్రకారము ఆయన సమాధిని గెలిచున్నాడు. ఆయన ప్రత్యక్షతను మనము చూసినప్పుడు ఆయన 9వ వాక్యం ఉంటుంది, ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. హల్లెలూయా. ఎవరికండి మొదట ఎవరికి కనపడ్డాడు? 7 దయ్యములను వెళ్ళగొట్టినటువంటి మగ్దలేని మరియకు మొదట కనబడ్డాడు. అందుకే స్త్రీలు శాపం విషయంలోనూ అదే రీతిగా ఆశీర్వాదాలకును పాత్రలుగానే ఉన్నారు. అందుకే వీరికి 2 కత్తులు ఉన్నాయి. శాపాన్ని తేగలరు అండి, 2 మీ దగ్గరే ఉన్నాయి. గొడవలు తేగలరు, సద్దు మనగలరు. అక్కడ గమనించినప్పుడు ఆమె ఆ స్థలమునకు వెళ్ళిన సమయంలో భయపడిపోయారట. వాళ్ళు విస్మయముందును రాయబడి ఉంటుంది 8వ వాక్యంలో. వారు బయటకు వచ్చి విస్మయమునుంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఎందుకంటే నిజంగా అది కలవరమే కదండి. ఈరోజు మన అనేవారు మరణించినప్పుడు వారిని సమాధి చేసినటువంటి ఆ స్థలమునకు మనం వెళ్ళి చూసినప్పుడు అది ఖాళీ సమాధిగా కనపడింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? భయంకరమైన కలవరం. ఆ కుటుంబానికే కాదు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా కలవరమే. యేసు ప్రభు వారి యొక్క మరి ఆ సమాధి చేయబడినటువంటి ఆ స్థలమునకు వెళ్ళినప్పుడు వారు భయపడిపోయారట. భయపడిపోయినప్పుడు మరి ఆయన కనపడలేదు, ఆయన లేడు అనే విషయాన్ని చూసి 10వ వాక్యం అంటుంది, ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతిని వారికి తెలియజేశాను గాని ఆయన బ్రతికి ఉన్నాడని ఆమె కనబడినని వారు విని నమ్మలేకపోయారు. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మరురూపము గలవాడై వారికి ప్రత్యక్షమైనను. వారు వెళ్ళి ఆయన మారు రూపాన్ని గ్రహించలేకపోయారు. ఆయన ఏ రూపంలో ఉన్నాడు? సమాధి చేయబడినప్పుడు రూపం వేరు, శిలువను మోస్తున్నప్పుడు రూపం వేరు, పునరుద్ధానుడిగా ఎత్తబడినప్పుడు ఆయన రూపము వేరు. ఆయన రూపమును వారు గుర్తుపట్టలేకపోయారు. ఆయన ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ఆయన రూపమును గుర్తుపట్టలేని స్థితిలో వారు ఆయన ఆ మార్గంలో వారు వెళ్తున్నప్పుడు ఆయన ప్రత్యక్షతను గుర్తుపట్టలేకపోయారు. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క ప్రత్యక్షతను మనము గుర్తుపట్టలేని వారముగా ఉంటూ ఉన్నాం. ఆయన పునరుద్ధానపు శక్తిని మనము గ్రహించలేని వారముగా ఉంటున్నాం. కేవలము మన యొక్క
దైనందిన జీవితాన్ని కేవలం మాత్రమే వినియోగించుకుంటూ కేవలం మాత్రమే దినములు వెళ్ళబుచ్చుకుంటే సరిపోదు, కానీ ఆయన ప్రత్యక్షతను గుర్తుపట్టే వారముగా మనం ఉండాలి. ఆయన ప్రత్యక్షతను మనం గుర్తుపట్టకపోతే మనము బ్రతుకు దినములెల్లా కూడా కలవరముతోనే ఉంటాం. ఆయన ప్రత్యక్షతను గుర్తుపట్టాలి, ఆయన జనన మరణములను గుర్తుపట్టాలి, ఆయన పునరుద్ధానమును గుర్తుపట్టాలి. ఆ ప్రత్యక్షతను మనం ఎరుగకపోతే మన యొక్క స్థితి, ఆ పునరుద్ధానపు విధానము మనకు అర్థమవద్దు. ప్రతి పరిశుద్ధ దినపు పునరుద్ధానం వేరు, ఈనాటి పునరుద్ధానం వేరు. ఇది ప్రత్యక్షముగా ఆయన మన కొరకు కలువరిలో పడినటువంటి ఆ వేదనలన్నిటిని కూడా జ్ఞాపకం చేసేటువంటి పునరుద్ధానం. గనుకనే పాపిష్టి మనుషుల చేతలకి అప్పగించబడిన అనే మాటను మనము చూస్తాం. సజీవుడైన వాణ్ణి మీరు ఎందుకు ఎతుకుతున్నారు? ఆయన లేచి ఉన్నాడు. మనుష్య కుమారుడు పాపిష్టులైన చేతులకు అప్పగింపబడి శిలవేయడం 3వ దినము లేపవలసి ఉన్నదని మీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకోవాలి. మనము జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన పునరుద్ధానుడుగా 3వ దినమున లేపబడి ఉన్నాడు. లేపబడినటువంటి ఆయన చేసినటువంటి అనేక విషయాలను మనము అక్కడ గమనించగలిగాము. ఆయన చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ సందర్భాలను మనము గమనించినప్పుడు మనము మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని చూసినప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షత ఏ రీతిగా ఉందో అక్కడ మనము చూడగలుగుతాం. ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడేమి కలిగిందంటండి? మహాభూకంపము కలిగింది. అది ప్రత్యక్షత. ఆయన ప్రత్యక్షత ఏంటంటే మహాభూకంపం కలిగింది ఆ సమయంలో. అయితే దాన్ని చూసిన వారు అక్కడ ఎవరున్నారంటే ప్రభువు దూత పరలోకము నుండి ఆ రాయిని దొర్లించినప్పుడు అక్కడ మహాభూకంపము కలిగినది. ఈరోజు మనకు అడ్డుకట్టుగా ఉన్నటువంటి రాళ్ళు ఎన్నున్నాయో వాటన్నిటినీ తొలగించుకోవాలి. ఆత్మీయ జీవితములో, ఎదుగుదలలో, ఆత్మీయ సహవాసములో, సంఘములో మనకు అడ్డుకట్టుకున్నటువంటి రాళ్ళు, దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి రాయిని మనము తొలగించుకోవాలి. ఆ రాయిని ఎప్పుడైతే తొలగించుకుంటామో ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము ఏమైందండి? హిమమంత తెల్లగా అయినది. మనకు అడ్డుకట్టుగా ఉన్నటువంటి రాయిని మనం తొలగించుకుంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు ఏ రాయి అయితే మనకు అడ్డుకట్టుగా ఉందో ఆ రాయిని మనము తొలగించుకోగలిగితే మన యొక్క రూపం ఎలా ఉంటుందట? మెరుపు వలె ఉండి వస్త్రములన్నీ కూడా హిమమంత తెల్లగా ఉంటాయట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన జీవితాలు హిమము వలె తెల్లగా ఉండాలి అంటే మనకు అడ్డుకట్టగా యేసు ప్రభు వారు సమాధి చేయబడినప్పుడు ఆయనకు అడ్డుగా పెట్టినటువంటి రాయి ఏ రీతిగా దొర్లింపబడిందో, ఆ రాయి దొర్లింపబడినప్పుడు ఆ ప్రాంగణము, ఆ స్థలము మహిమతో నింపబడినదై తెల్లని హిమము వలె ఏ రీతిగా మెరుపును కలిగినదో మన జీవితాలకు అడ్డుగా ఉన్నటువంటి రాళ్లను తొలగించుకున్నప్పుడు మన జీవితాలు వెలిగించబడి మెరుపు వలెను హిమము వలెను తెల్లగా మరి అమర్చబడినవిగా ఉంటాయట. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో మన ప్రార్థనా జీవితము, మన భక్తి జీవితము కేవలము ఉంటే సరిపోదండి. అడ్డుకట్టుగా మనకున్నటువంటి వాటన్నిటినీ విడిపించుకునే స్థితిలోనికి మనం వెళ్ళాలి. అలా విడిపించుకోగలిగినప్పుడే మన యొక్క ఈ దైనందిన జీవితంలో అనుదినము, దినదినము, సంవత్సరములు, కాలములు జరుగుతున్నప్పుడు ఈ పండుగలకు ఒక సార్థకత కనిపిస్తూ ఉంటుంది. ఏమండి? ఒక సార్థకత కనపడాలి. పండుగలు జరుగుతున్నాయి, దినములు వెళ్ళిపోతున్నాయి, మన బ్రతుకులు మాత్రం అలాగే ఉంటే ప్రయోజనం ఏముందండి?
పుట్టిన బిడ్డ పుట్టినట్టే ఉన్నాడు అనుకోండి, ఏమంటారు వాణ్ణి? ఏమంటారు? ఎదుగుదల లేని పిల్లోడు అంటారు. పుట్టిన బిడ్డ పుట్టినట్టే ఉండి మంచంలోనే పడుకొని అనుకో, నడవకుండా, ఏమంటారని? బిడ్డ నడవట్లేదు అంటారు. పుట్టిన బిడ్డ పుట్టినట్టే నోరు తెరవకుండా మాట్లాడలేదనుకో, ఏమంటారని? మాట్లాడలేకపోతున్నారు. మన క్రైస్తవ దైనందిన జీవితాల్లో ఇలాంటి గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, పండుగలు జరుగుతూ ఉన్నప్పుడు పండుగలను మాత్రమే మనం వెలబెచ్చుకుంటే ప్రయోజనం లేదు. ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి కనపరచబడాలి. ఈ పండుగలు దేనికోసమంటే ఏదో సంతోషంగా మంచి వస్త్రాలతో చక్కని ఆహారంతో దినములు వెలబుచ్చుకోవాలని కాదు, కానీ మన యొక్క ప్రాముఖ్యత ఏమైంది, మనము చేయవలసిన పనులు ఏం మిగిలినాయి, ఆయన చేయవలసిన పనులు ఆయన చేశాడు, మనకు అప్పగించిన పనులు మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని ఎల్లప్పుడూ నెమరేసుకోవాలి. పండుగలు జరుగుతున్నాయంటే మన వయస్సు తరుగుతూ ఉందని అర్థం. ఏమండి, ఇంకా 4 నెలల్లో మళ్ళీ క్రిస్మస్ రాబోతుంది అంటే అర్థం ఏంటి? పండుగ వస్తుందనే సంతోషం కంటే కూడా మన వయస్సు తరుగుతుందనే విషయాన్ని కూడా జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలి. కాబట్టి ప్రియులారా, దేవునిలో మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏ రీతిగా ఉందో, సమాధికి రాయి అడ్డుగా ఉన్నప్పుడు ఎలా ఉంది, ఆ రాయి తొలగించబడిన తర్వాత ఆ స్థలములో జరిగినటువంటి ప్రత్యక్షత, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, ఆ దేవుని ప్రత్యక్షతను మనం గుర్తించే వారంగా ఉండాలి. ఈనాడు మన పండుగ దినాలన్నీ కూడా ఆ రీతిగా ఉండటం వలన మనము మేల్కొనవలసిన అవసరత, ఆ ఆవశ్యకతను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఒక మాటను నేను మరలా మీకు తెలియపరిచి వాక్యాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 34వ వాక్యాన్ని మనం ఒకసారి చదివితే, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై నేనిట్లు చెప్తూ ఉన్నాను. ఏమండి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? జాగ్రత్తగా వినాలి. పౌలు గారు ఇలాగే ప్రసంగిస్తూ మన గ్రామం లాగే కొరింథీలు అనేటువంటి గ్రామం ఉన్నటువంటి విశ్వాసులకు ఈ విషయాన్ని చెప్తున్నాడు. పండుగలు, దినములు, కాలములు గతిస్తూ ఉండగా మీ దినములు ఎక్కడేసిన గొంగలే అక్కడేలాగే ఉండక నీతి ప్రవర్తన గలవారై మేల్కోవాలట. ఏమండి, మా ఆలకించాలి. ఈస్టర్ పండుగలు మళ్ళా వస్తాయి, మళ్ళా వచ్చే సంవత్సరం ఇదే సమయానికి ఇదే విధంగా పండుగ చేసుకుంటాం. కాకపోతే పండుగలు ప్రాముఖ్యం కాదు, కానీ ఈ ఈస్టర్ అనేటువంటి ఈ పండుగ ద్వారా మనము నేర్చుకోవాల్సిన పాఠాలను భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా ఉండాలట? మనము నీతి ప్రవర్తన గలవారై మేల్కోవాలి. మొదట అంటే మనము ఇప్పుడు కళ్ళు తెరిసే ఉన్నాం కదా, మీరు చెప్పేది మేము ఆలకిస్తున్నాం కదా, ఆ మేల్కోవడం కాదు, ఆత్మీయ మేలుకొలుపు. ఆత్మీయ మేలుకొలుపు కావాలి. శరీరంలో నిద్రలు, శరీరంలో ఆకలి, శరీరంలో దాహము, శరీరానికి కావలసినటువంటి ఇచ్చలు కాదు, కానీ ఆత్మానుసారమైనటువంటి నీతి ప్రవర్తన గలవారై మేల్కోవలసిన అవసరం ఉంది. ఆ మేల్కొన్న వారు ఎలా ఉంటారట? పాపము చేయకుండా ఉంటారట, దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొందుకుంటారట. దేవుని గూర్చిన జ్ఞానము, పాపమును విడిచిపెట్టకుండా ఎన్ని పండగలు, ఈస్టర్లు మనం చేస్తే దండగే కదండి. ఏమండి, ఎన్ని పండగలు మనం చేసినా కూడా దండగే. అంటే ఆచార్యరీత్యా జరిగే పండుగలు కాదు, ఆధ్యాత్మిక జీవితం మేలుకొల్పబడాలి. ఆ మేలుకొలుపు లేని పండుగలు ఎన్ని చేసినా దండగే, అంతే కదండి. బిడ్డ పుట్టిన తర్వాత వాడి అభివృద్ధి లేకపోతే వాడు ఏంటి? దండగే. ఆ తల్లి ఎంత బాధపడాలి, ఎన్ని దినాలు శ్రమపడాలి. ఆ యాతన ఊహించలేనటువంటిది, దాని నరక యాతన అంటారు. కనుక క్రైస్తవ పిల్లలముగా నీతి ప్రవర్తన కలిగిన వారై మేల్కొని పాపమును విడిచి
దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొందుకొని మనం ఆ రీతిగా ఉండాలనే ఇష్టపడుతున్నాడు. కనుక నా ప్రియ దేవుని సంగమా, మనం మన యొక్క దైనందిన జీవితంలో దినములు కాలములు గతిస్తున్నప్పుడు కేవలము మాత్రమే మనం ఉండక శరీర ఇచ్చలను విడిచి దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండాలని, ఆ రీతిగా మన జీవితాలను సరిచేసుకొని ముందుకు కొనసాగాలని, పండుగలు అనేవి కేవలము మనం ఆచార సంబంధమైన పండుగలు గాక ఆత్మ సంబంధమైన రీతిలో ఆత్మకు కావలసినటువంటి మాటల చేత అనుదినము దినదినము మన విధానములో అభివృద్ధి పదములో నడిచే వారముగా ఉండాలి. ఆత్మానుసారమైనటువంటి ఫలములు పొందుకున్న వారముగా ఉండాలి. యేసు ప్రభు వారి మరణం అందరికీ తెలుసు. ఎందుకంటే ఎప్పుడు వింటున్నాగా, ఆయన శిలువకు వేయబడ్డాడు, మేకులు కొట్టబడ్డాడు, మరణించాడు, పునరుద్ధానుడు. అయితే నాకేంటి? చాలా మంది అదే అడుగుతున్నారు, అయితే మాకేంటి? ఆయన నీ కొరకు చేసిన తన యొక్క మరణాన్ని, తన బాధలను, తన శ్రమలను నా కొరకే కదా అని ఎంచుకున్నప్పుడు అప్పుడు నువ్వు ఏం చేయాలనే ఆలోచన వస్తుంది. ఏదో జరిగిపోతా ఉన్నాయి, కాలం అట్లా దొల్లిపుచ్చుకుంటున్నామంటే మన ఆధ్యాత్మిక జీవితం కూడా అలాగే ఉంటుంది. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలను సరిచేసుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి మేలుకొల్పులో నీతి ప్రవర్తన గలవారమై, ఇంకా మనము నీతి లేని విధానములో పాపములో ఉంటూ దేవునికి దూరస్తులుగా ఉంటే ఈ సమయం ఆయన ఒక నూతన తీర్మానం చేసుకుని, ఆయన నా కొరకే మరణించాడు, నా కొరకే శ్రమను పొందాడు, నా కొరకే పునరుద్ధానుడుగా ఆయన లేచాడు, ఆయన పునరుద్ధానుడుగా లేచి నా పాపమును ఆయన మోసి నాకు రక్షణనిచ్చాడు. కనుక ఇట్టి ఆధిక్యత, ఇట్టి కృప లేని అనేక మంది కంటే నేను ధన్యుడను, ధన్యురాలను. బాగా ధనవంతులను చూసి అనుకుంటుంటాం మనం, అబ్బా వీనిలాగా ధనముంటే మనకు బాగుండేదేమో అని. ధనముడు దేవునికి అయిష్టుడు, ధనవంతుడు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు. ఆధ్యాత్మికముగా మనము సంపాదించుకోవాల్సిన ధనము కంటే శారీరకముగా ఈ లోకంలో సంపాదించుకునే ధనము మనకే విధంగా ప్రయోజనకరముగా ఉండదు. మనందరికీ తెలుసు, అందరము మరణిస్తాం ఒక దినమున. ఆ మరణ దినమున మనం వెతికెళ్ళేది ఏమీ లేదు. సజీవులుగా ఉండగానే ఎన్ని ఆశలో, ఎన్ని ఆరాటాలో, ఎన్ని పోరాటాలో కదండి. కానీ క్షణపాటులో పోయేటువంటి మన యొక్క ఈ ఆత్మ అది గ్రహించలేక ఎన్నో పోరాటాలను మనుషుడు పోరాడుతూ ఉన్నాడు. దేవునికి ఇష్టలైన కుమారులుగా, కుమార్తెలుగా, పిల్లలుగా మనం నివాసం చేస్తే ఒక దినమున మధ్యాకాశపు ఆనందములో ఆయనతో కూడా ఉండేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి సంతోషకరమైనటువంటి కృపకు పాత్రలు అవ్వడానికి మనం ఏమై ఉండాలో సిద్ధపాటు కలిగి ఉండాలని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దామా? కలుముసి ప్రార్థనలకి భవించుదాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయా. ఈ సమయంలో నాయనా, ఇదిగో నీ పిల్లలైన మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నీతి ప్రవర్తన కలిగిన వారినై మేల్కొని మీరు మాకిచ్చిన జ్ఞానమును మీకు ఇష్టమైన మార్గములో నడుచుకుంటూ, ఇదిగో తండ్రి, ఈ లోక పాప మాలిన్యమును ప్రభువా మాకు అంటకుండా ఆ పాపపు భారమంతటిని మీరు మోసి మాకు ఈ దినమునిచ్చినటువంటి రక్షణను బట్టి, ఈ దిన చూచినటువంటి కృపను బట్టి, ఈ దినము ప్రభువా దేశములో, ప్రపంచంలో ఎంతమంది బిడ్డలైతే మీరు నా కొరకే, మా కొరకే సిలువ వేయబడ్డారు, మా కొరకే పునరుద్ధానుడుగా విజయోత్సవముతో ఊరేగుతూ ఇదిగోనైనా ఈ రీతిగా మరలా దేశంలో అనేక మంది నీ పిల్లలైన వారి కనపరచబడి మేము నీతి ప్రవర్తన గలవారమై పాపమును విడిచి మీరిచ్చిన జ్ఞానము అభివృద్ధి చేసుకుంటూ మీతో ఉండటానికి ఇష్టపడే మార్గాన్ని ఎంచుకోమని మీరు సెలవిచ్చారు.
మీరు మరణించుండకపోతే మాకు పునరుద్ధానం నాయన, మాకు రక్షణ లేదు. మీరు పునరుద్ధానుడుగా లేవకపోతే మాకు రక్షణ లేదు. మీరు పునరుద్ధానుడుగా జయ విజయోత్సవాలతో ఊరేగకపోతే మీ పిల్లలుగా ఈ లోకములో పాపములో శాపములో రాత జీవితములో మరణించవలసిన మమ్మలను పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధమైనటువంటి పాదాల చెంత మమ్మల్ని ఉంచినందుకే వందనాలు. ఇట్టి కృప, ఇట్టి ఆధిక్యత పొందుకోలేక ఇంకా మీకు దూరస్తులుగా ఉంటూ మారు మనసు లేక, రక్షణ అనుభవం లేక, బాప్తీస అనుభవం లేక పాపములోనే కొట్టుమిలాడుతున్న బిడ్డలునైనా ఈ సమయం ముందు ఒక నూతన తీర్మానంలోనికి వచ్చి ముందుల దినాలైనా నీకు ఇష్టడుగా ఇష్టాలుగా నివాసం చేయటానికి మారు మనసు నాయన బాప్తిస్మం అనే అనుభవంలోనికి బిడ్డలు నడిపించమని ఈ మాటల చేత మీరు మాతో మాట్లాడిన విధానాలను బట్టి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రియుడు మా రక్షకుడు నజరేయుడైన యేసయ్య ఘనమైన ఉన్నతమైన ప్రతిష్టమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.